2024 విషయానికి వస్తే ఆల్రెడీ పొంగల్ అయిపోయింది, సమ్మర్ వచ్చేసింది. ఇక మిగిలింది దసరా, దీపావళి, డిసెంబర్ సీజన్. ఈ సీజన్లలో కూడా పెద్ద సినిమాలు ఆల్రెడీ స్లాట్ ను బుక్ చేసుకున్నాయి. కాబట్టి ఇప్పుడు మేకర్స్ అందరూ 2026 స్లాట్స్ పై పడిపోయారు. ఎవరు ముందు ఖర్చు వేస్తే వాళ్ళదే సీట్లు అన్నట్లు తయారైంది పరిస్థితి. అయ్యో, నెక్స్ట్ సంక్రాంతికి చాటడంత లిస్ట్ ఉందండి బాబు. మెగాస్టార్ ఈ పొంగల్ వదులుకున్న నెక్స్ట్ పొంగల్ నాదే అని గట్టిగా ఫిక్స్ అయ్యి అనిల్ రావుపూడితో సినిమా స్టార్ట్ చేసేశాడు. ఇక తలపతి విజయ్ జననాయకన్ సినిమా, ఇంకా జూనియర్ ప్రశాంత్ నీల్ సినిమా లైన్లో ఉన్నాయి. ఇక మన బాలయ్య కూడా రేస్లో ఉండేటట్లు ఉన్నాడు. సో అమ్మో, ఈ లైనప్తో పెట్టుకుంటే ఢమాలే. ఇక నెక్స్ట్ సమ్మర్ ఇంకా 1 ఇయర్ ఉంది కదా అనుకునేరు. సిద్ధమైపోండి మాస్ క్లాష్కి. ఎందుకంటే రామ్ చరణ్ పెద్ది వర్సెస్ నాని ది ప్యారడైస్ ఉండబోతుంది. పెద్ది మార్చ్ 27నైతే ప్యారడైస్ మార్చ్ 26న రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. మరి అయితే నిజంగా ఈ సినిమాలు ఆ తేదీలకు విడుదలవుతాయా అన్నది ఇప్పుడు మిగిలిన ఉత్కంఠభరితమైన ప్రశ్న. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రం 2026 మార్చ్ 27న విడుదల కానుంది. ఇదే రోజు రామ్ పుట్టినరోజు కావడం కూడా విశేషం. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు షూటింగ్ 40% మాత్రమే పూర్తయింది. చిత్ర బృందం టైంలోనే సినీ రిలీజ్ అవుతుందని నమ్మకంగా ఉంది. ఇదే సమయంలో నాని హీరోగా నటిస్తున్నది ప్యారడైస్ చిత్రం 2026 మార్చ్ 26న విడుదలవుతుందని ప్రకటించారు. దర్శకుడు శ్రీకాంత్ ఉడల ఈ సినిమాకు మెగాఫోన్ పట్టారు. ఇదే డైరెక్టర్ గతంలో నానితో చేసిన దసరా సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కానప్పటికీ టీం సమయానికి పూర్తి చేస్తామని ధీమాగా చెప్తుంది. కొంతకాలంగా షూటింగ్ ఆలస్యం జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ టీం వాటిని ఖండించింది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరు దర్శకులు శ్రీకాంత్ ఉడల మరియు బుచ్చిబాబు సానా ఇద్దరు దర్శకుడు సుకుమార్ శిష్యులు కావడం విశేషం. వీరి దర్శకత్వ శైలి బోల్డ్గా, కొత్తగా ఉంటుంది. అందుకే వీరి సినిమాల మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. సో సినిమాలు చెప్పిన టైంకి రిలీజ్ అయితే థియేటర్లో వార్ ఖాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.